హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నామండి. 1/2 kg వంకాయ తీసుకున్నాను, 2 స్పూన్లు కారం తీసుకున్నాను, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, తగినంత చూడండి 2-3 ఆనియన్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మెంతి. ఇప్పుడు వైట్ గ్రేవీ చేసుకున్నానండి. ఆ వైట్ గ్రేవీకి కావాల్సినది పల్లీలు కొన్ని, కొంచెం కొబ్బరి ముక్క, కొంచెము కాజు, అది అయితే పేస్ట్ చేసుకున్నానండి. కొత్తిమీర కొంచెం వేసి పేస్ట్ చేసుకున్నాను. మళ్ళీ టర్మరిక్, కొత్తిమీర కొంచెం. మనము కొంచెం ఆయిల్ వేసి వంకాయని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ వేసానండి. మళ్ళీ దాన్ని తీసుకొని కొంచెం మూత పట్టి చూడండి, కలర్ ఇలా అయితే వచ్చింది. దీన్ని సర్వ్ చేసుకుందాము వేరే ప్లేట్లోకి. ఇవన్నీ వేరే ప్లేట్లోకి తీసుకొని, ఆయిల్ ఉంది కదండి, దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఇలా చేసుకుంటే బురదే తినాలనిపిస్తుందండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మిగతా వంకాయలు చూడండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కిందండి. ఆనియన్ వేసుకుంటున్నా. ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చారు వేయించుకుందామండి కొద్దిగా. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ మాత్రమే. అది చాలా వేయించకూడదండి, కహి వస్తుంది. కొంచెం అంటుకోకముందే వేసి మళ్ళీ టమాటా పేస్ట్ వేస్తున్నానండి. 3 టమాటా పేస్ట్ వేసుకున్నానండి నేను. ఇది కొంచెం ఆయిల్ అంతా ఈరుకున్నాక, ఆయిల్ అయితే బయటకు వస్తుందండి. నీరు ఈరుకున్నాక ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. ఉప్పు కొంచెం వేసుకుంటానండి, కల్లుప్పు. ఆయిల్ అయితే పైనకి వచ్చింది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే తడం పడుతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ ఏదంటే రెడీ చేసుకుని ఆ పేస్ట్ చేస్తున్నాను, వైట్ పేస్ట్. దీన్ని పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం బాగా కలుపుకుందామండి. ఫ్రై చేయాలి పచ్చి మసాలాని. చూడండి,
కొంచెం మూత పెట్టిద్దామండి. అప్పుడు కొంచెం ఆయిల్ పైనకి వస్తుంది. ఇప్పుడు కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడరు ఈ మూడు వేసుకుంటున్నానండి. దీన్ని బాగా కొంచెం మిక్స్ చేయాలి. ఇలా ఫ్రై కావాలండి. చేయి ఆడిస్తూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కస్తూరి మెంతి అంటే దాన్ని కొంచెం నలుపుకొని వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుంటానండి. ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి అంతే. ఇది బాగా కలుపుకొని కాసేపు అలా వదిలేద్దాము. కొంచెం వాటర్ అంటే చిక్కగా ఉంది కొంచెం. మీకు కావాలంటే కొన్ని నీళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. నేను ఎక్కువ నీళ్ళు పోయడం లేదు. చూడండి ఇలా ఇది బాగా కొత్త ఉడికేటప్పుడే ఆయిల్ అంతా పైనకి వస్తుంది. అప్పుడు ఈ వంకాయలు వేయాలండి. చూడండి ఎలా ఫ్రై అయిందో వంకాయలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కాసేపు అలాగే కలుపుతూ ఉండాలండి. మళ్ళీ పచ్చ మసాలా వేసుకుంటానండి. కొంచెం 2 లవంగాలు, 2 యాలకులు, 1 చెక్క, అనాస పువ్వు ఇది దంచుకున్నానండి పచ్చగా. దాన్ని వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను చూడండి. చూడండి ఇంత మాత్రం వచ్చింది. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చింది. అప్పుడు కొత్తిమీరని మనము చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నూనె వంకాయ చారు, గ్రేవీ టైపు చారు అంతా బాగుంటుందండి. దీంట్లోనే వంకాయలని ఎన్ని రకాలు చేయొచ్చు. నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తినండి ఇలా.